పుత్రుడు అని నేనేమన్నానంటే ఇంకా మీరు ఆ భాష మానకపోతే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నామ చెత్తపుత్రుడు. చెత్తపుత్రుడు అంటే మీకు అర్థం తెలుసుగా, కన్న తల్లిదండ్రులకు సుఖం ఉండదు, రాష్ట్ర ప్రజలకు సుఖం ఉండదు. తండ్రి అధికారం పెట్టి డబ్బు లూటీ చేసిన వ్యక్తి 40,000 కోట్లు ఈడీ ఆ రోజు సీజ్ చేసింది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? 2004లో మీ ఆస్తున్నారు. మీరు ఒక పక్కన తప్పులు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిడతా ఉంటే, అమ్మనేయాలని తిడతా ఉంటే మీ కార్యకర్తలను తీసుకొచ్చి సన్మానం చేసిన ఘనత మీకు దక్కుంది. ఇవాళ భారతి గారిని ఒక మాట అంటే 24 అవర్స్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది. ఒక ఆడకూతుర్ని ఇవాళ శర్మిలను తిడితే, ఎంత నీచంగా తిడితే, నువ్వు తిట్టిస్తే అసలు ఇంకొకటి ఎవడన్నా ఆ చెల్లిని కానీ ఆ తల్లిని కానీ అంటే నరికేస్తాడు ఎవడన్నా మామూలుగా మన సంస్కృతి ప్రకారం. అలాంటిది మన మనుషులు తిడతా ఉంటే మీరు సంకలు కొట్టుకుంటే మీరు చెత్తపుత్రులు కాక ఏమవుద్దని అడుగుతున్నా. ఉత్తర ప్రగల్భాలు మళ్ళీ మనం వస్తాం. ఎక్కడొస్తాం? ఇవాళ మీరు చేసిన లూటి జనానికి అర్థమైందనే విషయం మీకు తెలుసుకోకుండా మేము మళ్ళీ వస్తాం, మీ పీకిలు తీసేస్తాం, ఇంట్లోంచి లాగి నరికేస్తాం అంటే నరికించేసుకుంటాక మేము మేకలం కాదు. మీరు వచ్చి నరికేస్తే రెడీగా ఏం లేవు. అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లో ఉన్నాం. మీరు నిజాయితీగా ఉండి ప్రజల్లో నమ్మకం కలిగించుకుని మీరు మళ్ళీ నెగ్గొచ్చు, తప్పులేదు. ప్రజల అభిమానాన్ని కోరుకుంటేనే నెగ్గుతాం మనం. ఈ ఉత్తర ప్రగల్భాలు ఎలా ఉంటాయంటే 170 సీట్లు మనమే నెగ్గుతున్నాం. 11వ తారీఖుని మనకి ముహూర్తం వైజాగ్లో, అన్ని ట్రైన్లు బుక్ చేసుకోండి, హోటల్ బుక్ చేసుకోండి అని చెప్పిన ఉత్తర ప్రగల్భాలు 11 సీట్లు ఇస్తే దాన్ని మళ్ళీ మేమంతా వచ్చేస్తాం. 151 సీట్లు నిన్ను నమ్మి మీ నాన్న పేరు చెప్పి నీకు ఓట్లు వేస్తే ఆయన బతుకున్నంతకాలం ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసేది చెత్తపుత్రుడు. నువ్వు దత్తపుత్రుడు అంటే నీ శాశ్వతమైన పేరు రాసుకోండి, చెత్తపుత్రుడుగా పిలవలసి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అవును, ఎస్ దత్తపుత్రుడు. ఎవరికి? రాష్ట్ర ప్రజల దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారు అని జనం నిరూపించి ఆయన్ని హక్కును చేర్చుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు దత్తపుత్రుడు ఆయన ఎవరికి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కష్టాల్లో ఉన్న కుటుంబాలకి, కష్టాల్లో ఉన్న పల్లెలకి ఆయన దత్తపుత్రుడు.